ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవరాత్రి రెండవ రోజు కదండి, ప్లస్ శుక్రవారం అంటే తెలుసు కదా, కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను. ప్లస్ అమ్మవారి నవరాత్రి రెండవ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు పూజ ఎలా చేశారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించారని కామెంట్ చేయండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అప్లోడ్ లేట్గా చేయడానికి కారణం గంగానమ్మ జాతరకి వెళ్ళొచ్చానండి. ఇప్పుడే వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా తీశాను. జాతర డీజే అమ్మవారిది, సో అది కూడా కలిపి పెడుతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, డివోషనల్ మోడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు అమ్మవారి అలంకరణ ఎలా చేశారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించారు, ఏ గుళ్ళకు వెళ్ళారు అనేది నాకు కామెంట్ చేయండి. మనకు ఉన్న దాంట్లోనే అమ్మవారిని ఆరాధించండి. నవరాత్రులు 9 రోజులు అమ్మవారి అనుగ్రహం మనకి బాగా ఉంటుంది. ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అన్న చెప్పాను కదా. గంగానమ్మ జాతరకు వెళ్ళానండి. ఇదే ఈ వీడియో. ఆడవాళ్ళందరూ అమ్మవారికి సమర్పించాల్సిన పసుపు కుంకుమలు, జాకెట్ మొక్కలు, పూలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గారెల దండ, సలిమిడి ఇవన్నీ పట్టుకొని గుడి నుంచి స్టార్ట్ చేసి ఊరంతా తిరిగి ఫైనల్గా గుడికి చేరి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు మొక్కులు తీర్చుకొని ఫైనల్గా ఇంటికి వెళ్తారు. ఇదంతా గుడి నుంచి స్టార్ట్ చేసి ఊరంతా తిరుగుతున్నామండి. అప్పుడు తీసాను ఈ వీడియో. మధ్యలో అమ్మవారి గుడికి కూడా వెళ్ళామండి. డీజే చప్పటి మేళాలతో అమ్మవారిని దర్శించుకోగానే తెలియని ఏదో పాజిటివ్ వైబ్రేషన్ అండి.